ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తూ ఉంటారండి. అవన్నీ మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. మనకి ఏది సూట్ అవుతుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇది ఏ విషయంలో అయినా సరే అంతేనండి. కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే, "ఫలానా పూజ చెయ్యి, నీకు ఫలిస్తుంది." ఇట్లా రకరకాలుగా చెప్పేసి కన్‌ఫ్యూషన్ చేస్తా ఉంటారు. ఆ పూజ చేయటానికి భయంకరంగా సామాగ్రి గూడా చెప్తా ఉంటారు. వాటి రేటు చాలా చాలా వేలల్లో ఉంటుందనమాట. అది వాళ్ళు చేయగలుగుతారా లేదా? వాళ్ళకంత స్తోమత ఉందా లేదా? ఇవన్నీ గూడా పట్టించుకోకుండా చక్కగా వాళ్ళు చెప్పాల్సిన లిస్ట్ మొత్తం చెప్పేస్తా ఉంటారు. ఇక వీళ్ళేం జేస్తారంటే వినేవాళ్ళు, ఇదంతా నిజమే కాబోలని జెప్పేసి వాళ్ళకి శక్తిని మించిపోయి డబ్బులున్నా లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర అప్పైనా సరే తీసుకొని వాళ్ళు చెప్పిన సామగ్రంతా తెచ్చి పూజ చేస్తా ఉంటారు. చేసేసిన తర్వాత వాళ్ళకి ఫలితం రాలేదనుకోండి, చెప్పిన వాళ్ళ మీద నిందలు వేస్తా ఉంటారు. ఎప్పుడూ కూడా మనం పూజ చేసేది ఫలితం రావటం కోసం కాదు. మనము భక్తిగా ఉన్నామా లేదా అనేది భగవంతునికి తెలియడం కోసం. మనం భక్తిగా ఉన్నాము అనంటే భగవంతుడి మీద భగవంతుడు మనల్ని అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఆదుకుంటూ ఉంటాడు. ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా భగవంతుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. భగవంతుడు సహాయం చేస్తాడంటే డైరెక్ట్‌గా వచ్చి చేయడు. ఏదో ఒక రూపంలో మనకి ఖచ్చితంగా ఒక సమస్యకి పరిష్కారం అనేది చూపిస్తూ ఉంటాడనమాట. జీవితం అనేది ఒక సముద్రం లాంటిదండి. దీన్ని ఈదుకుంటూ వెళ్ళటానికి చాలా చాలా సమయం పడుతుంది. ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని దాటుకోవాలంటే మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉండాలి. మనం చెయ్యవలసిన పనులు, చేస్తున్న పనులు, చెయ్యబోయే పనులు కూడా భగవంతుడి దయ ఉంటే అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి. అందుకనే మనము పూజ చేసేటప్పుడు రకరకాల సామగ్రిలు రేటు ఎక్కువగా పెట్టి తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. మనసారా మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నామా లేదా అని గమనిస్తాడు గానీ, మనం ఏ వస్తువులు సమర్పిస్తున్నాము అనేది అసలు పట్టించుకోడనమాట. ఏ విధమైన పూజ చేసినా సరే అందులో మన ఏకాగ్రత, మనసు కరెక్ట్‌గా పెట్టి చేస్తున్నామా లేదా అన్నది మాత్రమే భగవంతుడికి ముఖ్యం కానీ, నువ్వు రూ. 1,00,000 పెట్టి పూజ చేసినా సరే, రూ. 10 పెట్టి పూజ చేసినా సరే, మనసు ఏకాగ్రతతో లేకపోతే భగవంతుడు